హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్లో ఉన్న ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పరిశ్రమలో వర్క్ చేసే వాళ్ళు రేయింబవళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా, వాళ్ళ చేతులు కాళ్ళు ఎక్కడ డ్యామేజ్ అవుతాయో కూడా తెలియదు. పరిశ్రమల్లో అంత హారబుల్గా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎంతో డేంజరస్ ప్లేస్లో వాళ్ళు వర్క్ చేస్తారు. అంతేకాకుండా సమయం కూడా చాలా వెచ్చిస్తూ ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా క్షీణిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే కెమికల్స్ ద్వారా వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తారు. అంతకంటే ఎక్కువ బాధ మనదేం కాదు అనుకుంటున్నాను. కేవలం చదవడమే. చదువు చదువు చదువు. ఈ చదవడం ఒక్కటి కానిస్తామంటే మనకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మనం సెటిల్ అయిపోతాం. ఇంకా మన కష్టాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టి చదవండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ 7th క్లాస్. ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ. చిన్న కుటుంబాలలో కొన్ని చిన్న పనిముట్లను ఉపయోగించి ఇండ్లలోనే చేతి పనితో వస్తువులను తయారు చేస్తారు. దీనికి భిన్నంగా ఫ్యాక్టరీలో భారీ ఎత్తున వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో యంత్రాలను ఉపయోగిస్తూ అనేక మంది కార్మికులు పనిచేస్తారు. పెద్ద ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఎలా జరుగుతుందో మరి చూద్దాం మనం ఇప్పుడు. అయితే మనం చాలా కాగితాన్ని వాడుతున్నాం. పుస్తకాలు, రికార్డులు, రిజిస్టర్లు, ప్రగతి పత్రాలు, వార్తాపత్రికలు మొదలుగునవి దేనితో తయారు చేస్తారో మరి మీకు తెలుసా? అసలు ఫస్ట్ కాగితాన్ని కనుక్కున్న వాళ్ళు చైనీయులు ఫ్రెండ్స్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. చైనీస్ వాళ్ళు కనుక్కోవడం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా కాగితాన్ని వాడుతున్నాయి. అంతకుముందు తామ్ర ఆకులపైన, అలాగే రాగి రేకులపైన, బండరాళ్లపైన శాసనాలు చెక్కించడం ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లో 4 ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఇది అప్పటి బుక్ కాబట్టి ఇప్పుడు తెలంగాణ, సిర్పూర్, కాగజ్ నగర్ ఆదిలాబాద్ జిల్లా, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు, భద్రాచలం, ఖమ్మం జిల్లాలో కాగిత పరిశ్రమలు అనేటివి ఉన్నాయి. ముడి సరుకులు. ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైన పదార్థాలనే ముడి సరుకులు లేదా ముడి పదార్థాలు అనడం జరుగుతుంది. మరి ఫ్యాక్టరీలకు ముడి సరుకులు ఎక్కువ మొత్తంలో నిరంతరం సరఫరా కావాల్సి ఉంటుంది. ప్రతిరోజు డజన్ల కొద్దీ లారీల్లో ముడి సరుకు రావడం మనం చూస్తూనే ఉంటాం. కాగిత పరిశ్రమల్లో సాధారణంగా వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ను ఉపయోగిస్తారు. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ ఉపయోగిస్తారు. నేడు సుబాబుల్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏది? సుబాబుల్. దీంతో పాటు ఎక్కువ మొత్తంలో రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా మొదలైన వాటిని వివిధ దశల్లో ఉపయోగిస్తూ కాగితం అనేది తయారు చేస్తున్నారు. చిత్తు కాగితాలతో కూడా కాగితపు మిల్లుల్లో మళ్ళీ కొత్త కాగితం అనేది రీసైక్లింగ్ అవుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కాగితాలని మనం ఎంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ కాగితాల వెనుక ఎన్నో రకాల చెట్లు, వాటిని కొట్టేస్తూ ఉంటేనే మనకు పర్యావరణం అనేది చేంజ్ అవుతూ వాతావరణంలో కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉంది. కాబట్టి కాగితాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే మన పిల్లలకు, మన తోటి వారికి కూడా కాగితం ఏ విధంగా వాడాలనో చెప్పాలి. అలా అయితేనన్నా కొంతవరకు చెట్లను నరికివేయడం అనేది తగ్గుతుంది. ఓకే, ఫ్యాక్టరీలో విద్యుత్తుతో నడిచే భారీ యంత్రాలను వాడతారు. యంత్రాలు పనిచేయడానికి కాగితపు మిల్లుకు చాలా విద్యుత్ అనేది అవసరం. చిత్రంలో కనిపిస్తున్న కాగితపు మిల్లుకు సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్తు కావాలి. సగం కంటే ఎక్కువ విద్యుత్తును ఫ్యాక్టరీ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. విద్యుత్తుతో పాటు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు సంవత్సరం అంతా అవసరం, శుద్ధి చేసిన నీరు. ఈ విధంగా కాగితపు పరిశ్రమలు కనుమరుగవుతున్న వెదురు. కాగిత పరిశ్రమల వల్ల వెదురు కలప అవసరం కాబట్టి అడవుల్లో లభ్యమైన వాటిని సేకరించడం సులభం కాదు. సాధారణంగా వెదురు, మెత్తని కలప దొరికే అడవి ప్రాంతాల సమీపంలోనే కాగితపు పరిశ్రమలను స్థాపిస్తూ ఉన్నారు. కాగిత పరిశ్రమల్లో వెదురు, ఇతర ముడి సరుకులను తేవడానికి కాంట్రాక్టర్లను వినియోగిస్తారు. కొన్ని దశాబ్దాలకు ముందు అడవులలో వెదురు నరకడానికి గిరిజనులు మనం చూసే ఉంటాం. గిరిజనులు వాళ్ళ వృత్తిని అక్కడే కేటాయించి వాళ్ళ జీవనోపాధిని
గడిపేవాళ్ళు. గతంలో అధికంగా వెదురును నరికివేయడం వల్ల కాగితపు పరిశ్రమలకు సమీపంలో ముడి సరుకులు లభించని స్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడు కాగితపు పరిశ్రమలు గ్రామాల్లో పెంచుతున్న సుబాబుల్ వంటి ప్రత్యామ్నాయ వ్యవసాయ భూముల్లో సుబాబుల్ చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించేటట్లు చేసింది. ఈ రోజుల్లో కాగిత పరిశ్రమకు సుదూర ప్రాంతాల నుంచి కలపను తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ కాగితపు పరిశ్రమ, మరి కాగితం ఏ విధంగా రెడీ అవుతుంది, ఏ విధంగా తయారవుతుంది అనేది చూద్దాం. కాగితపు తయారీ ప్రక్రియ. కాగితపు పరిశ్రమ లోపల సుబాబుల్ కలపను లారీ నుండి తీసి పక్కన ఉన్న ఇనుప ప్లాట్ఫామ్ పైన వేస్తున్న క్రేన్ వంటి యంత్రాన్ని మనం ఇక్కడ చూద్దాం. ముక్కలు చేసే విభాగంలో కటింగ్ చేసే యంత్రానికి చేరుస్తుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇది కటింగ్ చేసే యంత్రానికి చేరుస్తుంది. 5 దశలలో కాగితం అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఎన్ని దశలు? 5 దశలు. ఆ 5 దశలు ఏంటంటే ముక్కలు చేయడం ఫస్ట్ వన్. ఈ దశలో పెద్ద కలప ముక్కలను, అంటే ఇట్లా పెద్ద పెద్ద కలప ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ముక్కలను వాటి పరిమాణాన్ని బట్టి వేరు చేస్తారు. పెద్ద ముక్కలను మళ్ళీ చిన్న ముక్కలుగా చేస్తారు. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు. ఇదే విధంగా రోజంతా పని కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక రోజంతా అంటే 24 గంటలు పరిశ్రమ నడపడానికి ఎన్ని చెట్లు నరికి వేయాల్సి వస్తుందో కొంచెం మీరు ఊహించండి. కలప గుజ్జు తయారీ. దీని తర్వాత ముక్కలైన తర్వాత కలప గుజ్జు ఏ విధంగా చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోనికి పంపిస్తారు. ఎక్కడికి? ఫైబర్ లైన్ విభాగంలోనికి పంపిస్తారు. పెద్ద పాత్రలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత ఈ ప్రక్రియ ద్వారా ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. ఈ ద్రవ రూపంలోని గుజ్జుకు రసాయనాలు కలిపి తెల్లగా కనిపించేటట్లు చేస్తారు. తర్వాత ఇది చిక్కబడి ఎలాంటి దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని రంగు గల గుజ్జు క్రీమీగా మారుతుంది. విధంగా సెకండ్ పార్ట్ చిన్న చిన్న ముక్కలన్నింటినీ కూడా ఉడికించి దాన్ని రసాయనాలన్నీ కలిపి గుజ్జు చేయడం జరుగుతుంది. మళ్ళీ గుజ్జును ఏ విధంగా పరచడం, మరి ద్రవ రూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. వెడల్పు, పొడవు, మందం కావలసిన విధంగా అమర్చే ఈ దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైన. గుజ్జును పరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోని నీరు బయటకు కారిపోవటం, వేడి వల్ల ఆవిరి కావటంతో గుజ్జు ఆరిపోతుంది. ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళ్తుంది. ఒత్తి పెట్టడం, ప్రెస్సింగ్, ఆరబెట్టడం, చుట్టడం. గుజ్జును రోలర్స్ చేత ఒత్తిడికి గురిచేసి నునుపుగా చేస్తారు. గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత సిలిండర్లకు చుట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తారు మరి? కటింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 3 రకాలుగా మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ముక్కలు చేయడం, పెద్ద పెద్ద దుంగలను తీసుకొచ్చిన తర్వాత, అంటే దుంగలు అంటే పెద్ద పెద్ద వుడ్, వీటన్నిటిని కూడా చిప్పింగ్ అనేది ముక్కలు అనేది చేస్తారు. తర్వాత కలప గుజ్జు అనేది తయారు చేస్తారు. ఈ గుజ్జు తయారైన తర్వాత గుజ్జును పరచడం చేస్తారు. దాన్ని మళ్ళీ ప్రెస్సింగ్ ద్వారా ప్రెస్సింగ్ చేస్తారు, దాన్ని ఆరబెడతారు. లాస్ట్కు కటింగ్. కావలసిన పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కటింగ్ చేస్తారు. కాగితాన్ని చుట్టలుగా కానీ షీట్లుగా కానీ చేస్తారు. వాటికి ప్యాక్ చేసి గోదాములకు పంపిస్తారు. పరిశ్రమల్లో ఉత్పత్తి ఎల్లవేళలా ఏకకాలంలో అన్ని విభాగాలలో జరుగుతూనే ఉంటుంది. మరి బ్యాచెస్ వారీగా పని ఏ విధంగా ఉంటుంది? చుట్టలుగా షీట్లుగా ఉన్న కాగితాన్ని గోదాముల్లో నిల్వ చేస్తారు. ప్రతి ఒక్క చుట్ట మీద బ్యాచ్ నంబర్, లాట్ నెంబర్, బరువు మొదలైన వివరాలను తెలిపేటి లేబుల్ వేస్తారు. జట్టు అంటేనేమి, మరి ఏంటది? ఫ్యాక్టరీలోకి ఒక లారీ లోడు కలప వస్తే ఆ మొత్తం కలపను ఒక జట్టు నెంబరు ఇస్తారు. ఈ జట్టుకు వివిధ విభాగాలను ఒకదాని తర్వాత మరొక దాన్ని పంపిస్తారు. ఒక జట్టుకు సంబంధించిన ముడి సరుకును ప్రతి దశలోనూ కాగితం తయారీకి ఉపయోగిస్తారు. ఉదాహరణకు జట్టు నెంబర్ 201 అనుకుందాం. కలపను చిన్న ముక్కలుగా చేస్తుంటే దానికి ముందు జట్టు నంబరు 200 గుజ్జు తయారీ విభాగంలోను, జట్టు నంబరు 199 పరచడం, ఆరబెట్టడం విభాగంలోనూ ఉండవచ్చు. జట్టు నెంబర్ 201 ముక్కలు చేసి తర్వాత వేరే విభాగంలోనికి వెళ్ళగానే జట్టు నెంబర్ 202 కటింగ్ కొరకు వేస్తారు. ఈ విధంగా రొటీన్గా వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఒక జట్టుకు సంబంధించిన అన్ని కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు, ప్రక్రియ, నాణ్యత అనేది ఉంటాయి.
జట్టు పద్ధతి రోజంతా నిరంతరం ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది. ఏ జట్టులో అయినా ఏదైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తెలుసుకుంటారు. మరి పని గంటలు ఏంటి, ఇక్కడ ఉండే షిఫ్టులు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ కాగితపు పరిశ్రమ రోజులో 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. కార్మికులు 3 షిఫ్టుల్లో అంటే 8 గంటల చొప్పున పనిచేస్తారు. అవి ABC షిఫ్టులు. ప్రతి షిఫ్ట్లోనూ 800 నుంచి 900 మంది కార్మికులు ఉంటారు. ఏ షిఫ్ట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, బి షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు, సి షిఫ్ట్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి షిఫ్ట్. రాత్రి షిఫ్ట్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్స్లు ఇస్తారు. కార్మికులు షిఫ్టులు మారుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు రాత్రి నిద్రను మొత్తం కూడా వదిలిపెట్టి వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ప్రతి వారం ఏ షిఫ్ట్ నుండి బి షిఫ్ట్కు, తర్వాత సి షిఫ్ట్కు మారుతారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ పరిపాలన సిబ్బంది కొరకు సాధారణ షిఫ్ట్ ఉంటుంది. వీరు ఖాతాల నిర్వహణ, వ్యాపారం, అమ్మకాలు, కార్మికుల సంక్షేమం మొదలైన అంశాలను సంబంధించిన పనులు అనేటివి చేస్తూ ఉంటారు. కాగితం అమ్మకాలు. ఈ కాగితపు పరిశ్రమకు వేరువేరు నగరాల్లో మార్కెటింగ్ డిపోలు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికాలో దేశాలలో కాగితం వ్యాపారం కొనసాగుతుంది. ఈ డిపోల ద్వారా కాగితం అమ్మకాలు కొనసాగుతాయి. ఇక్కడ అభివృద్ధి చెందిన రోడ్డు మార్గం, రైలు మార్గం ఉంది. అందువల్ల కలప కాగితం రవాణా సులభం అనేది అవుతుంది. కాగితపు పరిశ్రమలో మరి పని ఏ విధంగా జరుగుతుంది? ఒక ఫ్యాక్టరీలో వివిధ రకాలైన అనేక మంది కార్మికులకు పనిలోకి తీసుకుంటారు. కొందరు యంత్రాలతో పనిచేస్తే మరికొందరికి వారికి సహకరిస్తారు. కొందరు విద్యుత్ అమర్చడంలో పనిచేస్తారు. ఇంకా కొంతమంది రవాణాకు సహాయపడతారు. వారిలో కొందరు ఉన్నత విద్యార్హత గల ఇంజనీర్లు కాగా మరికొందరు ITI లేదా పాలిటెక్నిక్ కళాశాలలో చదివి ఉంటారు. నిరక్షరాస్యులు కొంతమంది శుభ్రపరచడం వంటి పనుల్లో ఉంటారు. పరిశ్రమల్లోకి కొందరిని వివిధ షరతులు, నిబంధనలతో పనుల్లోకి తీసుకుంటారు. కొందరు శాశ్వత ఉద్యోగులైతే మరికొందరు దినసరి కూలీలు. ఈ కూలీలు పని ఉన్నప్పుడే అవసరం. వీటితో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా ఉంటారు. దీన్ని మనం ఈ విధంగా చూడడం అనేది జరుగుతుంది. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. కలపను పరిశ్రమలోకి తెస్తారు. కలపను చిన్న ముక్కలుగా చేస్తారు. మరి థర్డ్ వన్ ఏంటి? ఇలాగే ద్రవరూపపు గుజ్జును శుభ్రపరిచి రంగులు వేస్తూ ఉంటారు. ప్రెస్సింగ్, రోలింగ్ చేసి శుభ్రం చేస్తారు. ఈ విధంగా అలాగే 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ నెలకు ప్రస్తుతం 15,000 వరకు తీసుకుంటారు. మరి వీళ్ళకి కావాల్సిన ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ESI ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, దీనికోసం అతను కొంత మొత్తం చెల్లిస్తే పరిశ్రమ యాజమాన్యం మరికొంత కలిపి ఇన్సూరెన్స్ అనేది కట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాగితపు పరిశ్రమలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగుల భద్రత కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ పరిశ్రమల్లో పనిచేసే వారి యొక్క ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పరిశ్రమలు నడుస్తూ ఉంటే కలుషితం అనేది కూడా, కాలుష్యం అనేది రావడం జరుగుతుంది. ఈ కాలుష్యం వలన అనేక రకాల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చే కలుషితమైన నీటిని నదుల్లో కలపడం అనేది జరుగుతుంది. దానివల్ల నదులు అపరిశుభ్రంగా మారుతూ ఉంటాయి. ఫ్యాక్టరీ పని మరి ఈ ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమయ్యే కొన్ని ఫ్యాక్టరీలను మనం గమనిస్తూనే ఉంటాం. ఈ విధంగా ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ లెసన్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇదే లెసన్ మీరు కనుక చదవాలి అంటే కనీసం 1/2 అవర్ పైనే అవుతుంది. నేను 15 మినిట్స్లో మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరిగింది. నా యొక్క బాధ్యతను నేను చేస్తున్నాను. మరి మీ యొక్క బాధ్యత ఏంటి ఫ్రెండ్స్? కేవలం లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఇతరులకి షేర్ చేయడం. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తారు ఇలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే 300 వరకు సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు లైక్, కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయకుండా మరికొన్ని క్లాసులతో మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.